అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దివ్యాంగుల కోసం సదరం క్యాంప్ డేట్లు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ప్రతి జిల్లాకు వస్తుంది నోటిఫికేషను. ముందుగా ఒక జిల్లాకు వచ్చింది ఎగ్జాంపుల్గా, దాని గురించి కూడా చెప్పబోతా ఉన్నా. బీడీ కార్మికులు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు ఇలా అందరికీ 2 లక్షల పింఛన్లలో మొదటి విడత ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది ప్రభుత్వం. తర్వాత ఈ రెండో విడతలో మొత్తానికి ఇంచుమించు 12 నుంచి 14 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా కూడా వేసింది. మరి దీని మీద అప్డేట్ ఏమిచ్చింది, అలాగే ఒక జిల్లాకు సదరం క్యాంప్ కోసం డేట్ కూడా ప్రకటించింది. అవి ఏ రకంగా ఉన్నాయి దాని గురించి నెక్స్ట్ ఇప్పుడు మన ఒక జిల్లాకు చూసిన తర్వాత నెక్స్ట్ జిల్లాది కూడా అట్లనే ఉంటుంది, సేమ్ టు సేమ్, చేంజ్ ఏముండదు. కాబట్టి వీడియోను పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా దివ్యాంగుల కోసం సదరం క్యాంపు ఇచ్చింది అని అంటే ఆ టైంలో మనం ఖచ్చితంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం క్యాంప్కు హాజరు కావాలి, హాజరయ్యి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అందుకోసం మీరు కూడా వేరే వాళ్ళకు తెలియని వాళ్ళకు షేర్ చేస్తే సహాయం చేసిన వాళ్ళు అవుతారు అని కోరుకుంటా ఉన్నా. చూద్దాం మరి ఏమంటా ఉంది ప్రభుత్వం అని. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో పల్లెల్లో వేరు, పట్టణంలో వేరు పద్ధతులు. ఎట్లా అంటే ఇప్పుడు పల్లెల్లో గ్రామ సభలు పెడతారు, ఆడ 1,50,000 రూపాయలు ఏంటంటే మన ఆదాయం, కుటుంబ ఆదాయం 1,50,000 రూపాయల లోపల ఉండాలి. పట్టణంలో ఉండేటోళ్లకు 2 లక్షల రూపాయల ఆదాయం ఉండాలి, 2 లక్షల రూపాయలు. అలాగే అక్కడ మున్సిపాలిటీ మరి కార్యాలయాల్లో పెడతారా లేకపోతే మనకు సంబంధించినటువంటి బహిరంగ ప్రాంతాలలో పెడతారా, ఎక్కడ పెడతారో అనేది కూడా దానికి వేరే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడాలి. రూల్స్ కూడా పెట్టి రూల్స్ కూడా ఏంటి అనేది తెలుసుకోవాలి అని కోరుకుంటా ఉన్నా. ఇగో ఏంటంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సదరం క్యాంపు ఈ నెల 14 నుంచి అంటే ఈ రోజు నుంచి కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు ధృవీకరణ పత్రాలు కనబడతా ఉంది కదా, కొంచెం ఇది ఇమేజ్ అనేది క్లారిటీగా లేదు. కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు ధృవీకరణ పత్రాలు జారీ చేయబడటకు సదరం క్యాంపులు నిర్వహించబడుతున్నవి. క్యాంపు తేదీలు 14/6 అంటే ఇవాళ, రేపు 15, అలాగే 21, 22 ఈ నెలలో మొత్తము 4 రోజులు ఉన్నది. స్థలము జిల్లా ఆసుపత్రి. దివ్యాంగులు సదరం ధృవీకరణ పత్రాల కోసము వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకుంటే ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇక నిర్హత తేదీలను హాజరు కావాలా. మనకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒక తేదీ అనేది వస్తుంది, ఆ తేదీలోనే మనం పోవాల్సి ఉంటుంది. మరి ఈ స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలంటే మీ సేవలో ఒకసారి మీరు వెళ్ళి అడగండి. ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో కామారెడ్డి జిల్లాకు మట్టుకే అనుకోకూడదు. ఇప్పుడు ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి వచ్చింది, తర్వాత కరీంనగర్, తర్వాత వరంగల్, తర్వాత నిజామాబాద్, తర్వాత ఆర్మూర్, తర్వాత మనం ఇటు చూసుకుంటే రంగారెడ్డి, అటు చూసుకుంటే మనకు మహబూబ్ నగర్, ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు ఇస్తారు. కాకపోతే ఒకేసారి ఇస్తారా లేకపోతే ఇది అయిపోయిన తర్వాత ఇంకో జిల్లా ఇస్తారా, ఈ రకంగా అనేది ప్రభుత్వం క్లారిటీ అనేది చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం క్యాంపుల డేట్లను బట్టి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటా ఉన్నారు, అర్హులైన దివ్యాంగులకు పరీక్షలు అనంతరము ధృవీకరణ పత్రాలు జారీ చేయబడి మనము సదరం క్యాంప్ పోయిన తర్వాత మనకు ఏదైనా కాలో చేతో యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రాబ్లంతో కానీ పోయినప్పుడు మనకు ఏమవుతుందంటే అక్కడ సదరం క్యాంపులో మనకు చేసినటువంటి వైద్య నిర్ధారణ మీదకి వెళ్ళి నీకు 42% ఉంటే నువ్వు అర్హునివి, 41%, 40% లాస్ట్, 40% పైన నీకు అంగవైకల్యం అనేది రావాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఇక్కడ పత్రాలు జారీ చేయబడతాయో నువ్వు అర్హునివైతేనే ఈ ధృవీకరణ పత్రం అనేది ఇస్తారు. ఏమని, దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేటు స్టాంప్ వేసి కలెక్టర్ సంతకంతో ఇవ్వడం జరుగుతుంది.
చూసిరు కదా, ఇది దివ్యాంగులకు సంబంధించి. ఇక వీడియోలోకి వెళ్తే ఎవరెవరికి ఎంతెంత పింఛని ముందుగా ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకుందాం. ఒకసారి ప్రతి నెల ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు వీరందరికీ అవకాశం, దరఖాస్తు చేసుకోండి. తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. వచ్చే సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో 2 లక్షల కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అసలు చేయూత పథకం ద్వారా పింఛన్లు పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనే వివరాలు కూడా మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఇక్కడ ఎవరెవరికి ఏమేమి ప్రాసెస్ పెట్టిండ్రు అనేది ముఖ్యం. ఫస్ట్ దివ్యాంగులు అయితే ఖచ్చితంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవ్వరు ఈ వీడియో చూసినా కానీ మీరు అందరికీ షేర్ చేయాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన, చాలా రోజుల తర్వాత మనకు పెన్షన్ల గురించి సదరం క్యాప్ గవర్నమెంటే ఇస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం వినియోగించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వీళ్ళందరూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ప్రతి నెల వీళ్ళకు పింఛన్లు అందిస్తుంది. ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా పింఛన్లు పంపిణీ చేస్తుంది. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నటువంటి ముఖ్య పథకాల్లో చేయూత స్కీమ్ ఒకటి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ 2 లక్షల పింఛన్లు అందించనున్నట్లు ఇటీవల అసెంబ్లీ వేదికగా మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఎట్లుండాలి అనే విషయాలు కూడా మనం చూసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు 6 రకాల, ఇప్పుడు ఎవరెవరంటే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇక్కడ మనకు సంబంధించి డయాలసిస్ పేషెంట్లు వీళ్ళని ఇచ్చారు. వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నా ముందు అర్హతలు. చాలా మంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అరే ఈ మన ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి వృద్ధులకు ఏజ్ చేంజ్ అయిందట. ఏజ్ ఎంత అయింది అని అంటే 65 పెంచిరట, 60 పెంచిరట అని మాట్లాడేది. అంతా ఫేకు. ఇక్కడ మన క్లారిటీగా కనబడతా ఉంది 57 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. ఇది ఏదైతే మనకు సంబంధించి వృద్ధుల యొక్క అర్హత. ఇతర పింఛన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉండకూడదు, వేరే పింఛన్ల నుంచి కూడా. ఇంకా మనం చూసుకుంటే ఇది దివ్యాంగుల కోసం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు బాగా గమనించాలి. దివ్యాంగులు ఏంటంటే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, ఎవరైతే ఇక్కడ మాకు సంబంధించి దివ్యాంగులు మీకు కనబడతా ఉంది కదా, దివ్యాంగులు 40% లేదా అంతకంటే ఎక్కువ మనకు వైకల్యం ఉండాలి. ఇగో ప్రభుత్వము వైద్యులచే ధృవీకరించబడ్డ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఇప్పుడు మన కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ చూసాం కదా, దివ్యాంగులకు సదరం క్యాంపు డేట్లు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే నీకు ఇక్కడ ఏదైతే అంగవైకల్యం ఉన్నటువంటి వైద్యులు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ దాన్నే ఏమంటారు, సదరం సర్టిఫికేట్ అని అంటారు. అది మన దగ్గర ఉండాలి అదన్నట్టు. ఇక వితంతు పింఛన్ కోసం భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉండాలి, 18 ఏళ్ళ వయసు నిండి ఉండాలి. బీడీ కార్మికుల పింఛన్ పొందాలంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి. గుర్తింపు కార్డు, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నట్టు ఉండాలి. ఈ బీడీ కార్మికుల కోసం చాలామంది నాకు కామెంట్లు పెట్టారు. పర్సనల్గా కూడా కలిసినప్పుడు కానీ ఫోన్లలో కానీ చాలామంది చెప్పింది ఏంటంటే, అర్హత ఉన్నా కానీ బీడీ కార్మికులకు వాళ్ళకు పిఎఫ్ అని అంటారు. పరిశ్రమలో కార్డు అంటే పిఎఫ్. ఆ పిఎఫ్ కార్డు ఇయ్యనీకి కొంతమంది చేతివాటం చూపుతూ ఉన్నారని మనకు సమాచారం. కానీ దయచేసి దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బీడీలు చేయడం వల్ల ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉన్నది. మరి అటువంటి కష్టాన్ని చేస్తూ ఉన్న ఆడవాళ్లకు ఇటువంటి అక్రమ దందా అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టికి పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇంకా ఇక్కడ మనకు ఇక బీడీ కార్మికుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పింఛను పొందాలంటే ఎలాంటి వయోపరిమితి లేదు. వీళ్ళకి ఏంది అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో ఆ హాస్పిటల్కి సంబంధించి బిల్స్ కానీ వైద్య ధృవీకరించినటువంటి అవి కానీ వాళ్ళు ఎయిడ్స్ ఉంది ఈ వ్యక్తికి అని నిర్ధారించినటువంటి సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోద్ది. వీళ్ళకు వయోపరిమితి లేదు, వయసు పరిమితి. ఇక డయాలసిస్ పేషెంట్లకు కూడా సేమ్ వయోపరిమితి ఏముండదు, వాళ్ళకు కూడా సేమ్ డయాలసిస్ పేషెంట్లు ఏ హాస్పిటల్లో వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో ఆ హాస్పిటల్కి సంబంధించి మొత్తం అన్నీ ఉండాలి. ఇక మనం బీడీ పరిశ్రమలది ఇవన్నీ చూసాం. ఇక్కడ మనకు డయాలసిస్ పేషెంట్లు చూసాం. ఇక
బోధనేతర సిబ్బందికి పింఛను పొందాలంటే ప్రభుత్వం లేదా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో తక్కువ వేతనం పొందుతున్నటువంటి వారు అర్హులు. వారు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉండాలి. నేను ఏ జర్నలిస్ట్ అయినా సరే ఇది తెలియదు అని చెప్పడు, కానీ నేను మాత్రం ఇది చెప్తా ఉన్నా. ఈ బోధనేతర అనేది నాకైతే ఈ వీడి గురించి అయితే తెలియదు. దీని గురించి మీరు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలియదు అని చెప్పడం కూడా చాలా మంచిది. దాని గురించి ఏదో మనము అయింది కానీ చెప్తే కూడా కరెక్ట్ ఉండదు. ఇక కావాల్సిన డాక్యుమెంట్లు, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్, మొబైల్ నంబరు, మనకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే రెసిడెంటల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఓటర్ ఐడి. ఇన్కమ్ సర్టిఫికేటు అనేది మనకు అవసరం ఉండదు, ఎందుకంటే అంత ఇన్కమ్ కట్టేటోళ్ళు ఎవరు ఉండరు. మన ఆదాయ ధృవీకరణ పత్రంతో తేలిపోతుంది. ఒకవేళ మన ఆదాయ ధృవీకరణ పత్రంలో డబ్బులు ఎక్కువ వస్తే అప్పుడు మనము వేరే యాక్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదన్నట్టు కథ. ఇది అందరికీ. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ప్రజాపాలన కేంద్రాలు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపాలిటీ ఆఫీసుల నుంచి దరఖాస్తు ఫారాలను తీసుకొని వాటిని పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతోటి పాటు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్ కార్యాలయాల్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ కొంతమందికి అర్థమైంది ఏంటంటే అది దరఖాస్తు ఫారం తీసుకుంటాం, లింపుతాం కరెక్ట్, కానీ దానికి సంబంధించిన ఫామ్స్ అని అంటే ఇప్పుడు దొడ్డుగా దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకు సదరం సర్టిఫికేట్ కావాలి. వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి? ఏజ్ ధృవీకరణ పత్రం కావాలి. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటోలు ఇవన్నీ కావాలి. బ్యాంక్ ఖాతా, ఎందుకంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ చేతికి ఏదట పైసలు డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలో వేయబోతూ ఉంది, కాబట్టి ఇవి కావాలి. అర్థమైందని అనుకుంటున్నా. మీ అందరికీ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఇక మనము ఇక్కడ మరి ఇంకోటి, ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మనము అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితా అనేది ఒకటి విడుదల చేస్తారు. ఇప్పుడు 100 మంది దరఖాస్తు పెట్టుకున్నాం, అందులో 40 మంది అర్హులు ఉంటే 40 మంది పేర్లు మాత్రం ఇస్తారు. ఇది మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. నాది ఎందుకు రాలేదు అని లొల్లి అయితే పెట్టుకోవద్దు. ఇక లాస్ట్ విషయాన్ని మనం చూసుకుంటే పెన్షన్ ఎంత అని చాలామంది గుసగుసలు పెడతా ఉన్నారు. ఏంటంటే 500 పెంచుతారట, 1000 పెంచుతారట, ఇదట అదట అని కొన్ని బోగస్ మాటలు వినబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే 4000 పింఛన్ అందిస్తామని చెప్తా ఉన్నారు డైరెక్ట్గా. త్వరలోనే కొత్త పింఛన్లు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 1,00,000 మందికి ఇప్పుడు పింఛన్లు అందిస్తూ ఉంది. అలాగే 2026 ప్లస్ 27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2 లక్షల మందికి పింఛన్లు అందించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయించింది. ఇందుకు సంబంధించినటువంటి ఇటీవల బడ్జెట్లో కూడా నిధులు కేటాయించింది. ఇది అయిపోయింది. దీని గురించి మీరైతే మర్చిపోవద్దు. సదరం క్యాంపు గురించి ప్రతి డిస్టిక్, ఏ డిస్టిక్ అయినా కానీ సదరం క్యాంప్ అనేది వేయడం జరుగుతుంది. కానీ డేట్ బై డేట్, ఇప్పుడు కామారెడ్డికి వేసారు, తర్వాత ఆర్మూర్ వేస్తారా, నిజామాబాద్ వేస్తారా, లేదంటే ఒక్క 4-5 జిల్లాలు ఒకేసారి కూడా వేయచ్చు. కాదంటే ఒకవేళ మీ జిల్లాలో కూడా ఇట్లా సదరం క్యాంప్కు నోటిఫికేషన్ వచ్చి ఉంటే నేను చెప్పినటువంటి పద్ధతులు పాటించుండ్రి. ఏంటి అంటే ఇక్కడ మనకు డేట్లు ఇచ్చారు కదా, డేట్ వైజ్గా మనం ఖచ్చితంగా ఇట్లా దివ్యాంగులమై ఉండాలా, డాక్టర్సే వెరిఫై చేసుకుంటాడు. మీరు మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే ఇంతకుముందు మీరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ హాస్పిటల్ అన్నా తీసుకున్నటువంటి డాక్యుమెంట్లు అవి తీసుకొని పోండ్రి, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం జరగద్దని చెప్తా ఉన్నా. ఇక అంతా అయిన తర్వాత ముందుగా మీరు స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ వీడియో ఎవరెవరైతే చూసిండ్రో దయచేసి అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సదరం క్యాంపు గురించి ఉన్నది కాబట్టి ముఖ్యంగా కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎవరు ఈ వీడియో చూసినా వాళ్ళందరూ మీ జిల్లాలలో, మీ మండలాలలో, మీ గ్రామాలకు షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై తెలంగాణ.